రైట్. ప్రస్తుతం సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఎన్ని వేల రూపాయలకు పోతుంది? నాకు తెలిసి 50,000 60,000 రూపాయలకు పోతుంది. ఎస్ సార్, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? అసలు దీనికి ఆన్సరబిలిటీ, జవాబుదారితనం ఉందా? దీన్ని చూస్తే భయం వేస్తుంది. అమరావతి అంటే భయం కాదు, దీన్ని చూస్తే భయం వేస్తుంది. నువ్వు అమరావతి పేరుతో చేసే దోపిడీని చూస్తే, అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద, దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే. ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళ ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా అన్ని బయట పెట్టారు? ఈ రోజు కంటున్నారు, ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని. మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే, పాత బిల్డింగులకు సంబంధించి మళ్లీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చాడు? ఇప్పటికీ శాంక్షన్ చేయించుకున్నాడు, 47,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇందులో ఇప్పుడు వచ్చింది ఎంత అంటే 9,000 కోట్లు. అందులో వీళ్ళకి ఇచ్చింది ఎంత? రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇనిషియల్లోనే 50% కంటే ఎక్కువ 5,000 కోట్లు ఇచ్చేశారు. మళ్ళీ ఇందులో ఒక డైవర్షన్ అంట, అన్నదాత సుఖీభో ఒకటి 1,000 కోట్లు, 960 కోట్లు ఎంతో డైవర్ట్ చేశారు. అంటే నీకు లెక్క లేదు, పత్రం లేదు. అప్పు ఇచ్చేవాడు అంటే చాలా ఎగబడుతున్నావు. నీ పలుకుబడి ఎంత ఉపయోగించి అప్పులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద చూస్తున్నావు. అండ్ చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఏడాపేడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కాదా? మాకే ఇంతకుముందు సీట్లు ఇక్కడ రాలేదా? ఇప్పుడు ఓట్ల పరంగా చూస్తే ఇక్కడేం తక్కువ వచ్చాయా? ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ. అందువల్ల మళ్లీ చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. దేని మీద ఉంది? అవినీతి మీద, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీ మీద. అలాగే రైతులను అక్కడి నుంచి వాళ్ళ భూములు లాక్కొని ఈ రోజుకు వాళ్లకు లేఅవుట్ చేయకుండా, ప్లాట్లు ఇవ్వకుండా వాళ్లను ఒక ఎటుగాని పరిస్థితిలో శాశ్వతంగా నింపేసి వాళ్ళకి అసలు పిల్లలు పెళ్లిళ్లు చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా వాళ్ళ ఆస్తి ఇదని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, ఎక్సెప్ట్ ఆ సంవత్సరానికి ఇచ్చే కౌలుతో మీ బతుకు ఎట్లే బతకండి అన్నట్టు శాశ్వతంగా వాళ్ళ మొదటి రాశాడు కదా రైతులది, శాపంలాగా. దాన్ని చూస్తే బాధ వేస్తుంది, వ్యతిరేకత పెరుగుతుంది. ఆ రోజు సరే, ఈ రోజుకు చేయలేదు, 2 ఏళ్లైంది. ఈలోగా ఇంతమంది స్టేట్స్ డివైడ్ అయిన దగ్గర రాయపూర్ ఎన్నాళ్ళకు ఏం తెలియదు. దాన్ని ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు? కొత్త రాజధానులు వచ్చిన చోట నువ్వు చేసింది, నువ్వు ఈ రోజు మళ్లీ చెప్తున్నా, ఆ రోజు బిల్డింగ్ తప్ప నువ్వు ఉపనాదులు తీసేవి, కొత్తగా ఏమన్నా నీవేమి వచ్చినాయి? వస్తే బిల్డింగ్లే అంటారు, అంతకుమించి ఏం లేదు. బిల్డింగ్స్ అంటే 4 బిల్డింగ్లు అంటే అది రాజధానే. పోనీ కనెక్టివిటీ ఏదన్నా ఇప్పటికేమైనా డెవలప్ అయిందా? ఇంక్లూడింగ్ కరకట్ట రోడ్డుతో సహా సేమ్ సింగిల్ రోడ్డు పోవాల్సిందే. ఆయన వాళ్ళ కాన్వాయిలు వస్తే మొత్తం ఆగిపోవాల్సిందే. ఎవరు చావు వాళ్ళు రావాల్సిందే, తిరుక్కొని పోవాలని. ప్రధానంగా ఏదైనా వచ్చింది అంటే ఆ వెస్టర్న్ బైపాస్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇక్కడికి కాజా వరకు కలిపింది. అది ఊరే పూర్తి చేసింది. మెయిన్ ఆర్టరీ ఏదైతే కనెక్ట్ చేస్తుందో అది పూర్తి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని నువ్వు నీ హయాంలో పూర్తి అయినట్టు ఈ రోజు కూడా పెట్టేట్టున్నావు. మొదలు కాబోతున్నాయోహో అని వీళ్ళ దీంట్లో ఈ నెలాఖరికి అయిపోయి కంప్లీట్ చేస్తావని. నువ్వు కంప్లీట్ చేసేది
నిహాయంగా ముందు వచ్చిందని నువ్వు అసలు టేకప్ చేయలే. నువ్వు రాజధాని అన్నాకన్నా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు, మెయిన్ కనెక్టివిటీ తీసుకొస్తారా? అప్పటికే శాంక్షన్ అయిన ఈ నేషనల్ హైవేస్ ప్రాజెక్టు ఎందుకు అసలు తీసుకురాలి చంద్రబాబు నాయుడు 14-19 మధ్య? ఆయనకి ఇష్టంలా ఆ కనెక్టివిటీ వస్తే త్రూ అయితే ఇతను అనుకున్న పద్ధతిలో భూములు మూవ్మెంట్ చేయాలన్నా సింగపూర్ కంపెనీల పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో తను దోచుకోవాలనుకున్నా ఈ మొత్తం క్రీమ్ 3000 ఎకరాలు తన కన్నేసిన వాటన్నిటిని అది ఓ పెద్ద దీనికి ఖజానా కింద మార్చుకోవాలనుకున్నా కుదరదు కాబట్టి వేల ఈ మెయిన్ ఆర్టీరియర్ లైన్ ఆ రోజు వేసింటే 14-19 మధ్య ఈయన ప్రమేయం ఎందుకు? దానంతటా డెవలప్ అవుతుందిగా. మరి అది ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే నువ్వు ఈ రోజు దానికి ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు దీనికోసం చేసినట్టు అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు రోడ్లు రాకూడదు, అక్కడ కనెక్టివిటీ పెరగకూడదు, కానీ కంటిన్యూస్ ఈస్మన్ కలర్ సినిమాలు అయితే ఓ భ్రమ అయితే నడుస్తుండాలి.